సభ 6 నెలల లోపు ఖచ్చితంగా పునః పరిశీలన చేసి మళ్ళీ ఎవరి కోసం పంపించాలి అంటే ఒపీనియన్ ఎన్ని రోజుల్లోపు చెప్పాలి? ఇది రివ్యూ కోసం పంపించాడు కదా, రివ్యూ కోసం పంపించుకుంటే తన దగ్గర ఎంతకాలమైనా ఉంచుకోవడానికి లేదు. ఎన్ని రోజుల్లోపు రివ్యూ చేసి పునః పరిశీలన చేసి అదే రూపంలో లేకపోతే సవరణలు చేసి ఎవరి దగ్గరికి పంపించాలి? మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపించారు, గవర్నర్ చాప్టర్ క్లోజ్. ఇంకెవరి దగ్గరికి పంపిస్తారు? రాష్ట్రపతి. ఓకేనా? అంటే రివ్యూ చేయడం పునః పరిశీలన చేయడం కంప్లీట్ ఎన్ని రోజులు చేయాలి? 6 నెలలు. ఎన్ని రోజులండి? 6 నెలల్లోపు దానిని మళ్ళీ ఎవరి యొక్క ఆమోదం కోసం పంపించాలి? రాష్ట్రపతి. మరి ఆమోదం కోసం రెండోసారి పంపించినప్పుడైనా ఖచ్చితంగా ఆమోదించాలని ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఖచ్చితంగా ఆమోదించాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు. ఓకేనా? సరే, మళ్ళీ చూడండి. 201 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఏం అధికారాలు ఉన్నాయి? బిల్లును ఆమోదించవచ్చు, బిల్లుని ఒపీనియన్ చెప్పకుండా తన దగ్గరే హోల్డ్లో పెట్టేసుకోవచ్చు, దాంతోపాటు పునః పరిశీలన కోసం పంపించవచ్చు. ఆ రాష్ట్ర శాసనసభకు పునః పరిశీలన కోసం పంపినప్పుడు ఆ రాష్ట్ర శాసనసభలు ఎన్ని రోజుల్లోపు మళ్ళీ పునః పరిశీలించి రాష్ట్రపతికి పంపాలి? 6 నెలలు. 6 నెలల్లోపు రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి పునః పరిశీలనకు వచ్చింది అని ఖచ్చితంగా ఆమోదించాలా? మళ్ళీ రివ్యూ చేసి వచ్చింది అని ఖచ్చితంగా ఆమోదించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకేనా? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఓ చిన్న కాంట్రవర్సీ చెప్తాను చూడండి. రాష్ట్రపతి ఆయన శాసనసభ రివ్యూ చేయడం కోసమని 6 నెలలు టైం ఇచ్చాడు. మరి అదే టైము ఆయనకి ఇవ్వచ్చు కదా. ఏమని? ఆ బిల్లుని మీరు ఎన్ని సంవత్సరాలైనా మీ దగ్గర హోల్డ్లో పెట్టుకోవడానికి లేదు, 6 నెలల్లోపు నీ ఒపీనియన్ చెప్పాలి అని ఏమైనా కండిషన్ పెట్టారా? కండిషన్ లేదు. కేవలం శాసనసభలు మాత్రమే 6 నెలల్లోపు నీ యొక్క రివ్యూ చేసి నాకు పంపించమన్నారు. కానీ మరి నీకు ఆమోదం కోసం వచ్చినటువంటి బిల్లును నువ్వు ఎన్ని రోజులైనా నీ దగ్గర పెట్టుకుంటున్నావే, అది రాంగ్ కదా. అది యాక్చువల్గా రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య వివాదాలు ఉంటాయి చూడండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉంటాయి చూడండి. ఈ రాష్ట్రాలకు కేంద్రాలకు వివాదం వచ్చినప్పుడు రాష్ట్రాలు అడిగేటువంటిది అదే, మీ ఆమోదం కోసం వచ్చినటువంటి బిల్లుని మీరు ఎన్ని రోజులైనా మీ దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదు, దానికి ఒక టైం పీరియడ్ ఫిక్స్ చేయండి, ఈ టైంలోపు మీ ఏదో ఒక ఒపీనియన్ యాక్సెప్టెన్సో రిజెక్టెన్సో ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పడం రాష్ట్రాలు ఎప్పుడూ కూడా కోరుతూ ఉన్నాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో అప్పుడప్పుడు అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు ఎన్ని రోజుల్లోపు మళ్ళీ పునః పరిశీలించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాలి అంటే 6 నెలలు. ఓకేనా? ఇదంతా కూడా ఏ ఇష్యూలో? ఏ బిల్లులు? జనరల్ బిల్స్, సాధారణ బిల్లుల విషయంలో. ఇవన్నీ కూడా ఏ బిల్లుల విషయంలో? సాధారణ బిల్లుల విషయంలో. అర్థమైందా లేదా? సాధారణ బిల్లులు. మీకు పబ్లిక్ బిల్లు, ప్రైవేట్ బిల్లు చెప్పానా? ఏంటి పబ్లిక్ బిల్లు అంటే? ఒక మంత్రి ప్రవేశపెట్టేటువంటి బిల్లుని పబ్లిక్ బిల్లు, మంత్రి కానటువంటి సభ్యుడు ప్రవేశపెట్టేటువంటి బిల్లుని ప్రైవేట్ బిల్లు. హీ మే బి ఎయిదర్ రూలింగ్ పార్టీ ఆర్ అపోజిషన్ పార్టీ. మంత్రి అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? పబ్లిక్. అందరూ మంత్రులైనా రూలింగ్ పార్టీలో అందరూ 545 మందిలో 300 మంది గెలిచిన వాళ్ళు ఉంటే 300 మంది మంత్రులు అవుతారా? కొంతమంది మంత్రులు అవుతారు, మిగతా వాళ్ళందరూ మామూలు ఎంపీలు ఎమ్మెల్యేనా? మరి వాళ్ళు ప్రవేశపెట్టచ్చు కదా బిల్లులు. మంత్రి కానటువంటి సభ్యుడు ఎవడైనా ప్రవేశపెడితే ఆ బిల్లుని ఏమన్నాం? ప్రైవేట్ బిల్లు. సాధారణ బిల్లుల్ని ఎవరు మాత్రమే ప్రవేశపెట్టాలి? సాధారణ బిల్లుల్ని మంత్రి ప్రవేశపెట్టవచ్చు, లేకపోతే ప్రైవేట్ మెంబర్స్ ప్రవేశపెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ బిల్లు, ప్రైవేట్ బిల్లు దేంట్లో మాత్రమే ఉంటాయి? సాధారణ బిల్లులో. అదే మనీ బిల్లు లేకపోతే ఫైనాన్షియల్ బిల్లు వచ్చింది అనుకోండి, ద్రవ్య బిల్లులు వచ్చినాయి అనుకోండి, ద్రవ్య బిల్లుల్ని ఎవరు మాత్రమే ప్రవేశపెట్టాలి? మంత్రులు మాత్రమే ప్రవేశపెట్టాలి. అంటే ద్రవ్య బిల్లులన్నీ ఏ బిల్లులు? పబ్లిక్ బిల్లులు. అంతేనా? ద్రవ్య బిల్లులన్నీ ఏ బిల్లులు? ఎందుకని పిలుస్తున్నాం? ద్రవ్య బిల్లులన్నీ ఎవరు మాత్రమే ప్రవేశపెట్టాలి? మంత్రులు ప్రవేశపెడితే ఆటోమేటిక్గా ఏ బిల్లు అది? పబ్లిక్ బిల్లు. చూడండి, ఏమీ లేదు, ఇదంతా చెప్పాను మీకు. పబ్లిక్ బిల్లు అంటే ఏంటండి పబ్లిక్ బిల్లు అంటే? మంత్రులు ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రైవేట్ బిల్లు అంటే
ప్రైవేట్ బిల్లు అంటే నాన్ మినిస్టర్స్, మంత్రులు కానటువంటి వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి బిల్లు. ఈ బిల్లులు పబ్లిక్ బిల్లులు, ప్రైవేట్ బిల్లులు దేంట్లో ఉంటాయి? సాధారణ బిల్లుల్లో ఉంటాయి. సాధారణ బిల్లుల్ని ఎవరెవరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు? మంత్రులు ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మంత్రులు కాని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అదే మనీ బిల్లు, ఫైనాన్స్ బిల్లులు ఉంటాయి చూడండి. ఈ ఫైనాన్స్ బిల్లులు మాత్రం ఎవరు మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి? ద్రవ్య బిల్లుల్ని మంత్రులు మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. అందుకే ద్రవ్య బిల్లులన్నీ ఏ బిల్లులు? పబ్లిక్ బిల్లులు. ద్రవ్య బిల్లులన్నీ కూడా ఏ బిల్లులు అండి? పబ్లిక్ బిల్లులు. సరే, ద్రవ్య బిల్లుల పైన గవర్నర్కు ఉండేటువంటి పవర్స్ ఏంటి? రాష్ట్రపతికి ఉండేటువంటి పవర్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ద్రవ్య బిల్లుల్ని ఒక మినిస్టర్ అనేటువంటి వ్యక్తి మొదట ఏ సభలో ఇంట్రడ్యూస్ చేయాలి? మొదట ఏ సభలో ఇంట్రడ్యూస్ చేయాలి? నేను ఇక్కడ చెప్తున్నాను, రాష్ట్రానికి సంబంధించి చెప్తున్నాను. ఎమ్మెల్యే సభలో ద్రవ్య బిల్లుల్ని మొదట ఎవరి అనుమతితో సభలో ఇంట్రడ్యూస్ చేయాలి? అంతేనా? ద్రవ్య బిల్లులకి ఖచ్చితంగా అక్కడైతే రాష్ట్రపతి యొక్క అనుమతి అవసరం, ఇక్కడైతే గవర్నర్ యొక్క అనుమతి అవసరం. గవర్నర్ యొక్క అనుమతితో ముందుగా ఎమ్మెల్యే సభలో ప్రవేశపెట్టినటువంటి మినీ బిల్లు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇంకొక సభ ఉంటే ఎమ్మెల్సీ సభకు కూడా వెళ్తుంది. మరి ఈ ఎమ్మెల్సీ సభ కూడా ఆమోదించిన తర్వాత ఫైనల్గా ఎవరి దగ్గరకు వస్తుంది? గవర్నర్. మళ్ళీ గవర్నర్ దగ్గరికి వస్తుందిగా. అంటే ద్రవ్య బిల్లుని గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి అవసరం. సాధారణ బిల్లును ప్రవేశపెట్టాలంటే గవర్నర్ ముందస్తు అనుమతి అవసరమా? సాధారణ బిల్లులు ప్రవేశపెట్టాలి అంటే గవర్నర్ ముందస్తు అనుమతి అవసరం లేదు. కానీ మనీ బిల్లులకు మాత్రం ఖచ్చితంగా గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి అవసరం, ప్రీ అప్రూవల్ అవసరం. మరి గవర్నర్ ముందస్తు అనుమతితోటి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఆయన యొక్క ఆమోదం కోసం వచ్చినప్పుడు ఆయనకు ఏం ఆప్షన్స్ ఉంటాయి? ఆయనకి ఏం ఆప్షన్స్ ఉంటాయి? ఖచ్చితంగా ఎందుకని ఫస్ట్ ఆయనే కదా దీన్ని ప్రవేశపెట్టండి అని యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అందుకని ఖచ్చితంగా ఆమోదించాలి. ఒకవేళ ఆయనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ద్రవ్య బిల్లులను కూడా రాష్ట్రపతి యొక్క పరిశీలన కోసం పంపించవచ్చు. ఆయనకి ఇంకొక ఆప్షన్ ఏంటండి? ద్రవ్య బిల్లులు కూడా ఎక్కడికి పంపించవచ్చు? రాష్ట్రపతి యొక్క పరిశీలన కోసం పంపించవచ్చు. ఖచ్చితంగా ఆమోదించాలి. ఒక్కొక్కసారి ఏం చేయొచ్చు? మరీ తప్పనిసరి పరిస్థితుల్లో దీంట్లో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే దేశ రక్షణకు సంబంధించింది ఉంది, లేకపోతే ఈ రాష్ట్రం అనేటువంటిది విపరీతంగా అప్పులు చేసేసి, లేకపోతే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది బాగాలేదు అన్నటువంటి టైంలో రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిస్తారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆమోదించాలి. రెండో ఆప్షన్ ఏముంది? రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించాలి. మరి రాష్ట్రపతి పరిశీలన కోసం వెళ్ళింది కదా ద్రవ్య బిల్లు. మరి రాష్ట్రపతికి ఏం అధికారాలు ఉన్నాయి? రాష్ట్రపతికి ఏం అధికారాలు ఉన్నాయి ద్రవ్య బిల్లుల పైన? రాష్ట్రాల నుంచి వెళ్ళినది కదా, గవర్నర్ నుంచి వెళ్ళింది కదా. రాష్ట్రపతికి ఏం అధికారాలు ఉన్నాయి? రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపించడానికి లేదు. రాష్ట్రపతి అయినా ఖచ్చితంగా ఏం చేయాలి? ఆమోదించాలి. ఓకేనా? ఆయన పునఃపరిశీలన రివ్యూ కోసం పంపించడానికి అధికారం లేదు. ఖచ్చితంగా దానిని ఆమోదించాలి. ఓకేనా? ఏంటండి? ఆయన పరిశీలన కోసం పంపించాలి అంటే దాని మీద అలర్ట్నెస్, లేకపోతే దాని మీద ఒక అవేర్నెస్ కోసం పంపిస్తాడు అంతే. దాని మీద ఒక అవేర్నెస్ కోసం, ఈ బిల్లుని ఈ రాష్ట్రం చేస్తుంది అనే అవేర్నెస్ కోసం పంపిస్తున్నాడు. అంతేగాని దానిని రిజెక్ట్ చేయమని పంపించాడు. ఓకేనా? ఈ బిల్లు ఇలా చేస్తుంది అని పంపిస్తాడు కేంద్రానికి. అంతేగాని బిల్లుని రిజెక్ట్ చేసే అధికారం లేదు. పునఃపరిశీలనకు పంపించేటువంటి అధికారం కూడా లేదు. కానీ మ్యాక్సిమం కండిషన్స్ ఇంతవరకు వెళ్ళవు. గవర్నరే ఏం చేస్తాడు? వాటిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ద్రవ్య బిల్లుల పైన గవర్నర్కు ఉండేటువంటి అధికారాలు ఏంటి? ఖచ్చితంగా ఆమోదించాలి. ఇన్ కేస్ ఎక్సెప్షనల్ కేసులో ఎవరి యొక్క పరిశీలన కోసం పంపిస్తాడు? రాష్ట్రపతి. తన ఆమోదం కోసం వచ్చినటువంటి ద్రవ్య బిల్లుల పైన రాష్ట్రపతి మ్యాక్సిమం ఖచ్చితంగా ఆమోదిస్తాడు. ఖచ్చితంగా ఆమోదించాలి. అంతేగాని యాక్చువల్గా ఏం జరిగింది అంటే
రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇంతవరకు పంపించవచ్చు అని ఉంది, కానీ రాష్ట్రపతి దగ్గరకు పంపించవచ్చు అని ఉంది, కానీ రాజ్యాంగంలో పంపించిన తర్వాత దానిని నెక్స్ట్ ప్రొసీజర్ ఆయన ఆమోదించాలా లేకపోతే తిరస్కరించాలనేటువంటి విషయం రాజ్యాంగంలో రాయాల. ఆమోదించాలా లేకపోతే తిరస్కరించాలనేటువంటి విషయం నెక్స్ట్ ప్రొసీజర్ రాజ్యాంగంలో రాయాల. అందుకే మ్యాక్సిమం ఏం చేస్తారు, ఆమోదిస్తారు. లేకపోతే అసలు రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్ళదు, ఇక్కడే గవర్నరే ఆమోదించడం జరుగుతుంది. చూడండి, ఎక్కడైనా కూడా లక్ష్మీకాంత్ బుక్లో ఏమని ఉంటుంది, ద్రవ్య బిల్లుల పైన రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి దగ్గరికి పంపించినప్పుడు రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మ్యాక్సిమం ఆమోదించాలి. ఆ ద్రవ్య బిల్లుల పైన రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనేటువంటిది ఎటువంటి దానికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అంటే మ్యాక్సిమం ఏం చేస్తాడు ఆయన, రాష్ట్రపతి కూడా ఆమోదించడం జరుగుతుంది. ఇది మనీ బిల్లులు, ఇవేమో నార్మల్ బిల్లులు. మనీ బిల్లులు అనగానే ముందుగా ఎవరి యొక్క అనుమతి అవసరం, గవర్నర్ ముందుగా గవర్నర్ అనుమతి తీసుకున్నాడు కాబట్టి మనీ బిల్లును ఖచ్చితంగా గవర్నర్ ఏం చేయాలి, ఆమోదించాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. మనీ బిల్లుల్ని ముందుగా గవర్నర్ అనుమతితోటే ఏ సభలో ప్రవేశపెట్టాలి, ఎమ్మెల్యే సభలో ప్రవేశపెట్టాలి. ఒకవేళ రెండో సభ ఉంటే ఎమ్మెల్యే సభ నుంచి రెండో సభకు వెళ్తుంది. రెండు సభలు ఆమోదించిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తాయి. గవర్నర్ ఖచ్చితంగా ఆమోదించాలి. ఆయనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపించడం. రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఆ బిల్లుని ఖచ్చితంగా ఆమోదిస్తాడు. ఇలా గుర్తుపెట్టుకోండి చాలు. ఇది సాధారణ బిల్లులకు సంబంధించి, అదేవిధంగా ద్రవ్య బిల్లులకు సంబంధించి. ఇప్పుడు గవర్నర్కు ఉన్నటువంటి శాసనాధికారాలు అనేటువంటివి చూస్తున్నాం. గవర్నర్ అనేటువంటి వ్యక్తి బిల్లులను ఆమోదించేటువంటి టైంలో ఆయనకు ఉండేటువంటి అధికారాలు ఏంటి అనేటువంటివి చూస్తున్నాం. నెక్స్ట్, శాసన నిర్మాణంలో లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ ఇంకా ఏమున్నాయి ఆయనకు సంబంధించినటువంటి శాసనాధికారాలు అనేటువంటివి చూస్తే 213 ఆర్టికల్ ఏం చెప్తుంది, గవర్నర్కు ఆర్డినెన్స్ అంటే నథింగ్ బట్ చట్టం. శాసనమేనా? ఆర్డినెన్స్ అంటే నథింగ్ బట్ శాసనమేనా? ఒక శాసనానికి లేకపోతే చట్టానికి ఉండేటువంటి పవర్స్ ఉంటాయా అంటే ఈ ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం గవర్నర్కు ఉంది అంటుంది 213 ఆర్టికల్. నెక్స్ట్ చూద్దాం, శాసనసభలో స్పీకర్ ఉంటాడు, డిప్యూటీ స్పీకర్ ఉంటాడా? శాసనసభలో స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అనేటువంటి వ్యక్తులు ఉన్న తర్వాత వీళ్ళిద్దరూ ప్రజెంట్ అంటే శాసనసభలో స్పీకర్ అనేటువంటి వ్యక్తి రిజైన్ చేశాడు, డిప్యూటీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి రిజైన్ చేశాడు. మరి డిప్యూటీ స్పీకర్ రిజైన్ చేసినప్పుడు ఆ సభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహించాలి? ఒక తాత్కాలిక స్పీకర్ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు మీకు రాష్ట్రపతి గురించి చెప్పినప్పుడు స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ప్యానల్ స్పీకర్లు అని చెప్పానా? ఇప్పుడు చూడండి, స్పీకరు లేనప్పుడు డిప్యూటీ అంటే లేనప్పుడు అంటే అర్థం ఏంటి, సమావేశానికి హాజరవునటువంటి అంతేగాని పూర్తిగా అసలు స్పీకర్ పదవే లేదని కాదు. ఈయన సమావేశానికి రాలేదు, ఏదో పని ఉండి. మరి అటువంటప్పుడు ఈయన ఆబ్సెన్స్లో ఎవరు చేస్తున్నారు, డిప్యూటీ. వీళ్ళిద్దరికీ పని ఉండి ఇద్దరూ రాలేదు, అప్పుడు ఎవరు సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు? ప్యానల్ స్పీకర్లలో ఎవడో ఒకడు అధ్యక్షత వహిస్తాడు. ఓకేనా? ఆబ్సెన్సీలో. అలా కాకుండా స్పీకర్ అనేటువంటి వ్యక్తి లేడు అంటే ఆయన రిజైన్ చేసేసాడు, ఇప్పుడు ఖాళీగా ఉంది. డిప్యూటీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి కూడా రిజైన్ చేశాడు, ఖాళీగా ఉంది. ఇటువంటి సమయంలో ప్యానల్ స్పీకర్లు అధ్యక్షత వహించవచ్చా? రెండు పదవులు ఖాళీగా ఉన్నప్పుడు ఆ సభకు అధ్యక్షత వహించడానికి ఒక తాత్కాలిక స్పీకరును ఎవరు అపాయింట్ చేస్తున్నారు? అక్కడైతే రాష్ట్రపతి, ఇక్కడైతే గవర్నర్. ఓకేనా? స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఆబ్సెన్సీలో అంటే సమావేశాలకు హాజరవునప్పుడు ప్యానల్ స్పీకర్లలో ఎవరో ఒకరు. అసలు లేదు అనుకోండి, వాళ్ళు ఎవరూ లేరు. అటువంటి సమయంలో ఒక తాత్కాలిక స్పీకరును సమావేశాలకు అధ్యక్షత వహించడానికి ఎవరు అపాయింట్ చేస్తున్నారు? గవర్నర్. అంటే తాత్కాలిక స్పీకర్, టెంపరరీ స్పీకర్.
ఈయనేమి ప్రొటెం స్పీకర్ కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రొటెం స్పీకర్ అంటే ఎవరు? ప్రొటెం స్పీకర్ చెప్పానా ఎవరు? సమావేశం మొదటి సమావేశంలో ఒక వ్యక్తిని, అంటే అత్యంత సీనియర్ వ్యక్తిని ఆ రాష్ట్ర గవర్నర్ ప్రొటెం స్పీకర్గా అపాయింట్ చేస్తాడు. ఆ ప్రొటెం స్పీకర్ యొక్క డ్యూటీ ఏంటి? ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం. కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు ఆయన ఉంటాడు. కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆటోమేటిక్గా ప్రొటెం స్పీకర్ పదవి ఏమవుతుంది? రద్దు అయిపోతుంది. ప్రొటెం స్పీకర్ వేరు, తాత్కాలిక స్పీకర్ వేరు. ఓకేనా? తాత్కాలిక స్పీకర్ అంటే ఎమ్మెల్యే సభలో స్పీకరు, డిప్యూటీ స్పీకర్ రెండు పదవులు ఖాళీగా ఉన్నప్పుడు ఆ సభ సమావేశాలకు అధ్యక్షత వహించడానికి ఒక తాత్కాలిక స్పీకర్ను అపాయింట్ చేస్తాడు గవర్నర్. అదే ఎమ్మెల్సీ సభకు ఒక చైర్మన్ ఉంటారా? చైర్మన్. ఎమ్మెల్సీ సభలో ఒక చైర్మన్ ఉంటాడు. చైర్మన్ లేనప్పుడు సభా సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి వ్యక్తి వైస్ చైర్మన్. మరి ఈ చైర్మన్, వైస్ చైర్మన్ రెండు పదవులు ఖాళీగా ఉన్నప్పుడు ఈ సమావేశాలకు అధ్యక్షత వహించడానికి ఒక టెంపరరీ చైర్మన్, తాత్కాలిక చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? తాత్కాలిక చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు అంటే గవర్నర్ అపాయింట్ చేస్తాడు. ఓకేనా? తాత్కాలిక స్పీకరు, తాత్కాలిక చైర్మన్. గుర్తుపెట్టుకోండి, చిన్న డిఫరెన్స్ గుర్తుండాలి. ఏంటి తాత్కాలిక స్పీకరు, తాత్కాలిక చైర్మన్లు అంటే ఆ రెండు పదవులు వేకెంట్గా ఉన్నప్పుడు, ఆ రెండు పోస్టులు వేకెంట్గా ఉన్నప్పుడు, అంతేగాని ఆబ్సెంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరు అధ్యక్షత వహిస్తారు? ప్యానల్ స్పీకర్లు, ప్యానల్ చైర్మన్లు. ఓకేనా? తాత్కాలిక స్పీకర్ని, తాత్కాలిక చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? గవర్నర్. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? గవర్నర్. ఇవి గవర్నర్కు ఉన్నటువంటి కొన్ని శాసన నిర్మాణ అధికారాలు. శాసనాలు చేయడంలో, శాసనసభలో నిర్వహించడంలో గవర్నర్కు ఉన్నటువంటి పవర్స్ ఇవి. నెక్స్ట్ది ఫైనాన్షియల్ పవర్స్, ఆర్థిక అధికారాలు. ఆల్రెడీ అన్నీ చెప్పున్నాం, మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేద్దాం. ఫైనాన్షియల్ పవర్స్, ఆర్థిక అధికారాలు ఏంటి? గవర్నర్కు ఉన్నటువంటి ఆర్థిక అధికారాల్లో మొదటిది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్స్. ఆ రాష్ట్ర కంటింజెన్సీ ఫండ్ ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది? ఏంటి కంటింజెన్సీ ఫండ్ అంటే? ఏదైనా ఎమర్జెన్సీలు, తుఫాన్లు కానీ, వరదలు కానీ, భూకంపాలు కానీ వచ్చినప్పుడు మీకు కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి ₹1 ఖర్చు చేయాలన్నా ఎవరి యొక్క అనుమతి అవసరం? అక్కడైతే పార్లమెంటు, ఇక్కడైతే అసెంబ్లీ యొక్క అనుమతి అవసరం. మరి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా విపత్తులు, డిజాస్టర్స్ ఇటువంటివి వచ్చినప్పుడు పార్లమెంటును సమావేశపరిచి పార్లమెంటు ఆమోదం పొందేంత వరకు, అంటే ఈ లోపు వీళ్ళు చనిపోతారు కదా, అందుకని ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని డీల్ చేయడం కోసం అప్పటికప్పుడు ఖర్చు పెట్టడానికని రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో కంటింజెన్సీ ఫండ్, అగంతుక నిధి అనేటువంటిది ఉంటుంది అని ఆర్టికల్ చెప్తుంది. 267 అని ఆర్టికల్ చెప్తుంది. 267లో ఇదే రెండింటికి, భారతదేశ కంటింజెన్సీ ఫండు, రాష్ట్రాల కంటింజెన్సీ. భారతదేశ కంటింజెన్సీ ఫండు, రాష్ట్రాల కంటింజెన్సీ ఫండ్. 266 భారతదేశ సంఘటిత నిధి, రాష్ట్రాల సంఘటిత నిధి. భారతదేశ సంఘటిత నిధి ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటుంది? పార్లమెంట్ కంట్రోల్లో ఉంటుంది. భారతదేశ అగంతుక నిధి ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటుంది? రాష్ట్రపతి యొక్క కంట్రోల్. అదేవిధంగా రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేయాలంటే రాష్ట్ర సంఘటిత నిధి ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటుంది? ఎవరి యొక్క కంట్రోల్? అసెంబ్లీ, శాసనసభ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ₹1 ఖర్చు చేయాలన్నా ఎవరి యొక్క అనుమతి అవసరం? అందుకే కదా బడ్జెట్ అనేటువంటిది ఆమోదించేది ఎవరు? శాసనసభలే కదా. బడ్జెట్ అనేటువంటిది ఏంటిది? బడ్జెట్లో లేనటువంటివి ఖర్చు పెట్టడానికి లేదు. బడ్జెట్ ఆమోదించింది అంటే ఆ ఖర్చుకంతటికి ఎవరు ఆమోదించినట్టు? శాసనసభ ఆమోదించినట్టు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే పార్లమెంటు ఆమోదం లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ₹1 కూడా ఖర్చు చేయలేము. అలా ఖర్చు పెట్టుకోవడం కోసం ఇంట్రడ్యూస్ చేసేటువంటిదే బడ్జెట్. ఓకేనా? ఇక్కడ కూడా
రాష్ట్రాల యొక్క శాసనసభ ఆమోదం లేకుండా ₹1 కూడా ఖర్చు పెట్టలేము. అలా ఖర్చు పెట్టుకోవడం కోసం ఇంట్రడ్యూస్ చేసేదే బడ్జెట్. మరి బడ్జెట్లో లేనటువంటివి ఒక్కొక్కసారి బాగా అంటే అత్యవసరమైనటువంటి సిచ్యువేషన్లో బడ్జెట్లో మనకేమి తుఫాన్లు వస్తాయి లేకపోతే వరదలు వస్తాయని తెలియదు కదా, అందుకని వాటి కోసం ఇంత ఖర్చు పెట్టాలని పెట్టుకోం కదా. అటువంటి సమయంలో ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్స్ నుంచి గవర్నర్ యొక్క అనుమతితోటి ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 267లో 2 అనేటువంటిది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్స్. ఇది ఈయనకున్నటువంటి ఆర్థిక అధికారం, ఫైనాన్షియల్ పవర్. నెక్స్ట్ది ఏదైనా ఒక మనీ బిల్లుని, ద్రవ్య బిల్లుని శాసనసభలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, ఏదైనా ఒక మనీ బిల్లుని అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే గవర్నర్ యొక్క ప్రయర్ అప్రూవల్ అవసరం, ముందస్తు అనుమతి అవసరం. గవర్నర్ యొక్క ప్రయర్ అప్రూవల్ అవసరం, ముందస్తు అనుమతి అవసరం. ద్రవ్య బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అంటే ముందస్తు అనుమతి అవసరం. ఓకేనా? ద్రవ్య బిల్లుని ముందుగా ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి? ఎమ్మెల్యే సభలో మాత్రమే. అదే సాధారణ బిల్లుని ముందుగా ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి? ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఏ సభలోనైనా సాధారణ బిల్లుల్ని ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, కానీ ద్రవ్య బిల్లుని మాత్రం ముందుగా ఎమ్మెల్యే సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. మరి ఎమ్మెల్యే సభలో ప్రవేశపెట్టాలి అంటే ముందస్తుగా ఎవరి యొక్క అనుమతి అవసరం? గవర్నర్ యొక్క అనుమతి అవసరం. ఓకేనా? కంటింజెన్సీ ఫండ్ ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. దానితో పాటు ఈ ద్రవ్య బిల్లులు, మనీ బిల్లు అనేటువంటిది ఈ శాసనసభలో, ఎమ్మెల్యే సభలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ముందుగా గవర్నర్ యొక్క అనుమతి అనేటువంటిది అవసరం. ఇవి జస్ట్ ఓ చిన్న ఆర్థిక అధికారాలు, గవర్నర్ యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ పవర్స్ అనేటువంటివి. నెక్స్ట్ జ్యుడిషియరీ పవర్స్. న్యాయ అధికారాలు. జ్యుడిషియరీ పవర్స్, న్యాయ అధికారాలు. మీకు ఇంతకుముందే చెప్పాను, 161 ఆర్టికల్ ప్రకారం ఈయనకి ఏ అధికారాలు ఉన్నాయి? క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి కదా. అంటే ఇవి ఏ పవర్స్ అని? జ్యుడిషియరీ పవర్సే. గవర్నర్కి 161వ ఆర్టికల్ ప్రకారం క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి, పార్డనింగ్ పవర్స్ అనేటువంటివి ఉన్నాయి, క్షమాభిక్ష అధికారాలు అనేటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ రండి, 217 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? 217 అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ రిమైనింగ్ జడ్జెస్. హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల నియామకం. 217 ఆర్టికల్ ఏం చెప్తుందండి? హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 217 హైకోర్టు నిర్మాణం గురించి చెప్పిద్ది అని ఉంటుంది. హైకోర్టు నిర్మాణము అంటే అందులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి, ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు, ఇతర న్యాయమూర్తుల్ని ఎవరు నియమిస్తారు, వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంత, వాళ్ళకి సంబంధించినటువంటి జీతభత్యాలు, లేకపోతే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళ యొక్క పదవిని ఎలా తొలగించవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. దానిలో మనకు కావాల్సింది 217 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల నియామకం ఎవరు నియమిస్తారు? హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి సొంతంగా నియమిస్తాడా? రాష్ట్రపతి సొంతంగా ఏమి నియమించడు. కొలీజియం రికమెండేషన్స్ మేరకు, కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకు. కొలీజియం అనేటువంటి తెలుసు కదండి మనకు. ఏ కేసులో ఏర్పడింది కొలీజియం? సెకండ్ జడ్జి కేసు, అంతేనా? ఫస్ట్ జడ్జి కేసు ఏం చెప్పింది? ఫస్ట్ జడ్జి కేసు తెలుసు కదా, 1982 ఫస్ట్ జడ్జి కేసు ఏం చెప్పింది? రాష్ట్రపతి
రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు కంపల్సరిగా ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పింది. జస్ట్ సంప్రదాయం ప్రకారం అక్కడ కన్సల్టేషన్ అని ఉంది, కానీ ఖచ్చితంగా సంప్రదించాలి అని లేదు. యాక్చువల్గా ఒకసారి వినండి, ఏమీ రాయొద్దు. సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తుల్ని ఎవరు నియమించాలి? రాష్ట్రపతి నియమించాలి. ఏమని ఉంటుంది ఆర్టికల్లో అంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత ఇతర న్యాయమూర్తుల్ని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. ఆ సంప్రదించడం అనేటువంటిది కంపల్సరీ కాదు అని చెప్పింది. ఏ కేసు? ఫస్ట్ జడ్జి కేసు. కానీ 1993 సెకండ్ జడ్జి కేసులో ఏమని చెప్పింది? రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు ఖచ్చితంగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉండేటువంటి కొలీజియంను సంప్రదించాలి. అంటే సంప్రదింపుల్ని ఏం చేసింది? ఖచ్చితం చేసింది. ఖచ్చితంగా సంప్రదించాలి. ప్రధాన న్యాయమూర్తి మరియు ఇద్దరు న్యాయమూర్తుల యొక్క నేతృత్వంలో ఉండేటువంటి కొలీజియం రికమెండేషన్స్ మేరకు మాత్రమే న్యాయమూర్తుల్ని నియమించాలి. ఎవరు? రాష్ట్రపతి. మళ్ళీ థర్డ్ జడ్జి కేసు 1998 ఏం చెప్పింది? రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతని నేతృత్వంలో 4 సభ్యులతో ఉండేటువంటి కొలీజియం. ఆ 4 సభ్యులు ఎవరు? సుప్రీంకోర్టులో ఉండేటువంటి న్యాయమూర్తులే. ఓకేనా? ఫస్ట్ జడ్జి కేసేమో ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సిన అవసరం లేదు. సెకండ్ జడ్జి కేసేమో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల నేతృత్వంలోని కొలీజియంని ఖచ్చితంగా సంప్రదించాలి. థర్డ్ జడ్జి కేసేమో ప్రధాన న్యాయమూర్తి మరియు 4 సభ్యులతో ఉండేటువంటి కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకే సుప్రీంకోర్టు న్యాయమూర్తులని నియమించాలి. ఇది ఏ కేసు? థర్డ్ జడ్జి. నేను న్యాయమూర్తుల నియామకం గురించే చెప్తున్నాను. మరి ప్రధాన న్యాయమూర్తిని ఎలా నియమించాలి? అత్యంత సీనియర్ న్యాయమూర్తిని నియమించాలి అని ఏ కేసులో చెప్పింది? సెకండ్ జడ్జి కేసులో. ఇప్పుడు భారతదేశంలో 1973 వరకు కూడా సీనియర్ అయినటువంటి వ్యక్తినే జడ్జిగా అపాయింట్ చేస్తూ వస్తారు, చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేశారు. కానీ 1973లో మొట్టమొదటిసారిగా సీనియారిటీకి దెబ్బపడి అంటే రెండవ స్థానంలో ఉన్నటువంటి ఎవరిని చీఫ్ జస్టిస్గా సీనియారిటీలో ఆయన సీనియర్ కాకపోయినప్పటికీ ఒక వ్యక్తిని 1973 నుంచి 77 వరకు ఎవరైనా ఏఎన్ రే తర్వాత ఎంహెచ్ బేగ్ వీళ్ళిద్దరిని సీనియర్ కాకపోయినప్పటికీ వాళ్ళిద్దరిని అపాయింట్ చేయడంతో ఆ సంప్రదాయాన్ని ఏ జడ్జిమెంట్ రద్దు చేసింది అంటే సీనియర్ను మాత్రమే, అత్యంత సీనియర్ న్యాయమూర్తిని మాత్రమే ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించాలి అని చెప్పింది. ఏ కేసు? సెకండ్ జడ్జి కేసు. అప్పటి నుంచి ఏమైనా వైలేషన్ జరుగుతుందా? జరగటం లేదు. అర్థమవుతుందా? ఫస్ట్ జడ్జి కేసు ఏం చెప్పింది? ఏ సంవత్సరం ఫస్ట్ జడ్జి కేసు? 4 ఉంటాయండి. 4th జడ్జెస్ కేసు వరకు ఉంటాయి. ఫస్ట్ జడ్జి కేసు 1982 ఏం చెప్పింది? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ జడ్జి కేసు 1993 ఇక్కడేం చెప్పింది? ఖచ్చితంగా ప్రధాన న్యాయమూర్తి మరియు ఇద్దరి న్యాయమూర్తుల యొక్క ఆధ్వర్యంలోని కొలీజియంను సంప్రదించి మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించాలి. ఈ కేసులోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్గా ఉంటారో వాళ్ళనే నియమించాలి అంది. ఏ కేసు? సెకండ్ జడ్జి కేసు. నెక్స్ట్ థర్డ్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు ప్రధాన మరియు 4 ఇతర న్యాయమూర్తుల నేతృత్వంలోని కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించాలి. ఫిఫ్త్ జడ్జి కేసు ఏమని చెప్పింది? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్ కమిషన్ అనేటువంటిది రద్దు చేసింది. న్యాయ నియామకాల కమిషన్ అనేటువంటి దాన్ని రద్దు చేసింది. అంతేనా? 99వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పింది? 99వ రాజ్యాంగ